సాకేత్, నువ్వా ఇక్కడ? పూజ, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావా? అయితే నన్ను నువ్వు ఫాలో చేసావన్నమాట. ప్లీజ్ పూజ, కోప్పడద్దు. నేను కూడా నీతో వస్తాను. అకేత్, ఈ అవకాశాన్ని నువ్వు కోల్పోయావు. అయ్యో, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఏంటి నీ విషయం? ప్రతిసారి తప్పు చేసి ఇలాగే క్షమాపణ కోరుకుంటున్నావు. చాలా బాగుంది. నన్ను వెళ్ళనివ్వు, దయచేసి నా వెనుక రాకు. ఏంటి నటన? సారీ చెప్పాను కదా. అక్కి, నా చెయ్యి వదులు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఆపండి, దయచేసి ఆపండి. బండి ఆపండి ప్లీజ్. ఏయ్ మెంటల్ దానా, మధ్య రోడ్లో నిలబడుకోన్నావు, చావాలనుకుంటున్నావా? లేదండి, నేను గోవాకి వెళ్ళాలి. లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఇక్కడ ఎవరు ఆపలేదు, అందుకే రోడ్డు మీద వచ్చి నుంచాను. సారీ అండి. ఏం చేద్దాం? ప్లీజ్. కమాన్ యా, లెట్స్ గో. చాలా ఆకలిగా ఉంది. అవును, చాలా ఆకలేస్తుంది. సరే రండి, త్వరగా ఆర్డర్ చేసుకుందాం. ఆ ఆ ఈ చోటులో నేను తప్ప ఎవరూ కూర్చోకూడదు. నేను వెళ్ళి త్వరలో తిరిగొస్తా. నువ్వున్నావే, సరే ఏం ఆర్డర్ చేద్దాం? ఆంటీ, ఇక్కడ వాష్రూమ్ ఎక్కడుంది? లోపలుందమ్మా. కామ్య, తనను నాతో ఎందుకు కూర్చోబెట్టావు? ఏమైంది వైశాలి? పాపం ఒంటరిగా వచ్చింది. వస్తే తప్పేంటి? తన ప్లేస్లో నువ్వుంటే? లక్స్ ప్లీజ్, నేను ఒంటరిగా ఉన్నా కూడా నన్ను నేను ఎలా మేనేజ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఏ వైశాలి, వదిలేయ్. తనేమన్నా నీ ఇంట్లోకి వచ్చి తిట్టవేసి కూర్చుంటుందా? గోవా తర్వాత తను అటు వెళ్తుంది, నువ్వు ఇటు వెళ్తావు. కాస్త ఆపుతారా? మనం తిందాము. ఇక్కడ చాలా బాగుంది కదా. చాలా బాగుంది కదా. అవునవును. నాకు దాని గురించి ఏమీ తెలియదు. లేదు, ఏ లేదు, తెలీదు. పూజ, వచ్చి కూర్చో. సోనికా, మీరు నాతో కంఫర్టబుల్గా లేదా? ఇంత దూరం నన్ను తీసుకొచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడి నుంచి నేను గోవాకు వెళ్ళిపోతాను. అరే పూజ, అలాంటిదేమీ లేదు. విశాలి మాటలు అలాగే ఉంటాయి కదా, తన మనసులో ఏమీ పెట్టుకోకుండా చెప్తుంది. అరే నువ్వు వచ్చి కూర్చో, ఇలారా. కూర్చో, కూర్చో కూర్చో. మేమిక్కడ తినడం ముగించేశాము. బయలుదేరాం, త్వరలోనే వచ్చేస్తాము. ఒక లస్సీ ఆర్డర్ ఇచ్చాము. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. లక్ష్య గురించి కదా ఆలోచిస్తున్నావు? లేదే. ఎన్నిసార్లు నీకు చెప్పాను వాణ్ణి మర్చిపోమని? వాడు కామ్యానే ప్రేమిస్తున్నాడు. నువ్వెంత ట్రై చేసినా వేస్టే. నువ్వు ఒకవేళ చూస్తూ ఉండు, ఇతన్ని ఎలా నేను వశపరుచుకుంటానో అని. సార్, నేనే మీకు ఫోన్ చేస్తాను సార్. చాలా పెద్ద యాక్సిడెంట్ సార్. ఇది యాక్సిడెంట్ సమస్య అయితే సిఐడికి ఎందుకు ఫోన్ చేసావు? సార్, చూడగానే నేను యాక్సిడెంట్ అని అనుకున్నాను, కానీ ఈ గన్ను చూసిన తర్వాతే మీకు ఫోన్ చేశాను సార్. సార్, ఈ బైకు ఇంకా ఈ సామాన్లు దొరికాయి సార్. శ్రేయ, బ్యాగ్ చెక్ చేయి. సో
1 minute తప్పుకోండి. జరగండి. వెనక్కి Please. వెళ్ళండి. వెనక్కి వెళ్ళండి. చెప్పేది మీకే. వెనక్కి వెళ్ళండి. Excuse ప్లీజ్ me. కోఆపరేట్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి. అటు ఈ వెళ్ళండి. బైక్ మీద? లేదు సార్, ఎవరి బైక్ ఇది? తెలీదు సార్, మాలో ఎవరిది కాదు సార్. కింద ఉంది కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయిది అయిండొచ్చు సార్. పంకజ్ బ్యాగ్ చెక్ చేయి. ఎస్ సార్. తప్పుకోండి. సార్ ఒంటి మీద ఏ గాయమో గొంతు మీద ఏ కత్తిపోటు లేదు. మరి ఈ అమ్మాయి ఎలా చనిపోయింది? విషం తీసుకున్న ఆనవాళ్లే కనపడడం లేదు. సార్ ఆ. జాగ్రత్త. సార్ ఆ 2 బ్యాగుల్లో 2 ఐడీలు ఉన్నాయి సార్. మెల్లగా మెల్లగా. ఒకటి తనది. ఈ అమ్మాయి పేరు నిహారికానా? ఈ పాన్ కార్డ్ ఎవరు? సోనికాది. ఈ సోనిక ఎక్కడుంది? మయూర్, వెళ్ళి చుట్టుపక్కల వెతుకు. సార్. ఓ సార్, సార్ సోనికా బ్యాగ్లో ఈ బాటిల్ దొరికింది సార్. స్లీపింగ్ పిల్ బాటిల్. ఇందులో టాబ్లెట్స్ లేవు. నాకు తెలుసు సార్, నేనేం వేసుకోలేదు. సార్ ఒకవేళ సోనికా స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా 1-2 తినుండాలి. ఒకవేళ బాటిల్ని ఎవరైనా ఖాళీ చేస్తారా ఏంటి? ఒకవేళ 2-3 పిల్సే ఉన్నాయేమో. ఎవరో ఎక్కడికో వెళ్ళాలని ఇంత ప్యాకేజ్ ప్యాక్ చేసుకుని వెళుతూ ఎందుకు ఈ 1-2 నిద్ర మాత్రలు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది? ఏదో కన్ఫ్యూషన్ ఉంది. సార్, ఆ, చుట్టుపక్కలంతా చూశాను సార్, సోనిక ఎక్కడ లేదు. లేదా? హలో, తప్పండి తప్పండి. జరగండి జరగండి ప్లీజ్. సైడ్ సైడ్ సైడ్. జరగండి జరగండి. వెనక్కి వెళ్ళండి. వెళ్ళండి వెనక్కి వెళ్ళండి. చాలా పెద్ద యాక్సిడెంట్ సార్. అసలు ఇది ఎలా జరిగింది? సార్ ఇదంతా ఇతని తప్పే. ఈయన తప్పే అంటే మీరు యాక్సిడెంట్ జరిగినప్పుడు చూసారా? సార్ రాత్రి ఒక 3:30 గంటలు అయింటుంది సార్. బైక్తో రేసు మొదలు పెట్టారు. బైక్ తోటి ఎంత వేగంగా వెళ్ళారంటే అది అడగండి సార్. నేను రియర్ మిర్రర్లో చూశాను సార్. నాకు తెలిసి ఇతను బైక్ బ్యాలెన్స్ కోల్పోయి ఉంటాడు. దాంతో వచ్చి ఈ చెట్టు గుద్దుకున్నాడు. ఇతనితో వచ్చిన వాళ్ళు ఏమయ్యారో? మిగిలిన వాళ్ళంటే ఇతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? సార్ ఇంకో 3-4 బైకులు ఉంటాయి. ఎంతమంది ఉన్నారు? అది నేను చూడలేదు మేడం. అంటే దీన్ని బట్టి 2 అమ్మాయిలతో పాటు కామ్య, లక్ష్, నిహారిక వీళ్ళంతా కలిసి ఉన్నారు. సార్ పంకజ్, సార్ వీళ్ళిద్దరి ఐడియాలు దొరికాయి సార్. ఓ, ఆ చెట్టు దగ్గర పడున్న అమ్మాయి పేరు పూజ. ఇక కింద బైక్ దగ్గర ఉన్నది వైశాలి.
ఖచ్చితంగా ఏదో కారణం ఉండుంటుంది. అందుకే అంతా ఒకేసారి చనిపోయారు. ఐదు శవాలు, 6 ఐడీలు. సోనిక. ఈ సోనిక ఏమైంది? తనకి ఏం జరుగుంటుంది? ఈ సోనిక కూడా విక్టిమా, లేక ఈ 5గురిని చంపింది ఆ సోనిక? సోనిక ఒకవేళ మంచిదై ఉంటే ఒకవేళ ఎవరి దగ్గరైనా హెల్ప్ అడుగుండొచ్చు. ఆ తోడుగా వచ్చిన వాళ్ళలో ఎవరినైనా ఒకరిని హెల్ప్ అడుగుండొచ్చు కదా. యు రైట్. ఈ సోనిక మాయమవడం వింతగా ఉంది. సార్, ఎవరికో ఫోన్ వస్తుంది సార్. వెళ్ళి చూడు. పూజ నేను ఒకరికొకరు లవ్ చేసుకున్నాం. తను సడన్గా ఇలా వెళ్ళిపోవడంతో కోపంలో ఏదో మాట్లాడేశాను. పూజ ఎక్కడుంది? పూజ ఒక బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఏంటి? నా పూజ ఇప్పుడు లేదా? గోవాకు వదిలొద్దు అని చెప్పాను. కుదరదు అని చెప్పి లిఫ్ట్ అడిగే తను వెళ్ళిపోయింది. ఏంటి, లిఫ్ట్ అడిగి వెళ్ళిందా? అవును సార్. ఈ బైకర్స్తోనే తను వెళ్ళింది. వీళ్ళు తెలుసా నీకు? లేదు సార్, వీళ్ళు నేను ఎప్పుడు చూడలేదు సార్. ఈ బైకర్స్ గురించి పూజ నాతో ఎప్పుడు చెప్పలేదు సార్. తారికాజీ చెప్పండి. తారికాజీ చెప్పండి, మమ్మల్ని ఎందుకు పిలిచారు? విందుకేం మిమ్మల్ని పిలవలేదు. కొన్ని విషయాలు తెలిసాయి, అందుకే పిలిచాను. తెలుసు, అది కూడా తెలియకుండా ఇక్కడున్నామా సార్? మీరు చెప్పండి. ఇక్కడున్నారే పూజ అనే అమ్మాయి, అది అరే, ల్యాబ్లో ఉన్నప్పుడు ఫోన్ని సైలెంట్గా. హలో, ఇలా చూడు డార్లింగ్, నీ మాట ఎప్పుడైనా నేను జవదాటైనా నేను చెప్పేది కాస్త నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాను. వెయిట్ ఫర్ సమ్ టైం. వస్తాను, ఖచ్చితంగా వస్తాను. షాపింగ్ నువ్వే వెళ్ళొచ్చు కదా, నేనెందుకు చెప్పు? వస్తాను డార్లింగ్, ఖచ్చితంగా వస్తాను. హలో డార్లింగ్, ప్లీజ్. హలో. పెట్టేసిందా? కాదు, పెట్టేశారా? వెరీ సారీ సార్. మంట మీద నూనె పోయొద్దు, సరేనా? అరే, మేమెందుకు నూనెను నటించొద్దు, సరేనా? జాగ్రత్తగా విను, ముఖ్యమైన విషయం. చెప్పండి. ఇదే నిద్రల మాత్రల యొక్క ఖాళీ సీసా. ఈ బాటిల్లో ఉన్న మొత్తం టాబ్లెట్స్ని ఆ పూజ కడుపులో దొరికాయి. ఇన్ని టాబ్లెట్స్ని తను కావాలనే తినుండదు. ఆహారంలో ఎవరైనా కలిపిచ్చుండొచ్చు. ఇంకో విషయం, ఆ లక్ష్య కడుపులో కూడా నిద్ర మాత్రల ట్రేసెస్ కనిపించాయి. ఆ మాత్రల వల్లే వీడికి యాక్సిడెంట్ జరుగుండొచ్చు. ఆ తర్వాత వెనుక నుంచి వచ్చిన ఏదో ఒక బండి పైనెక్కి వెళ్ళింది. సరే, మిగతా వాళ్ళందరూ ఎలాగా? మిగతా వాళ్ళు చనిపోవడానికి కారణం నేను వస్తానని చెప్తున్నాను కదా, ఎందుకులే ఇబ్బంది పెడతావు? అర్థం చేసుకో. పని ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. కాంట్ యూ అండర్స్టాండ్ దట్? ప్లీజ్ ఇలా చూడు. అరే, తారికాజీ సార్ కథను ఇంట్లోనే ముగించారు. ఆ తర్వాత విషయం ఏంటో మీరే చెప్పండి. వీళ్ళిద్దరికి తప్ప మిగతా ముగ్గురు వాళ్ళకి విషం ఇచ్చారనుకుంటా. కావ్య, తర్వాత వైశాలి, నిహారిక, వీళ్ళు ముగ్గురి మరణం విషంతో తాకింది. ఆశ్చర్యంగా ఉంది. కొంతమందికి విషం ఇవ్వబడింది, ఆ తర్వాత ఇంకా కొంతమందికి నిద్ర మాత్రం. డాక్టర్ తారిక వీళ్ళకి విషం ఎలా ఇచ్చుంటారనుకుంటా. శ్రేయ ఈ విషయం ఇప్పుడే చెప్పడం చాలా కష్టం అనుకుంటా. కానీ ఒక విషయం, కానీ జస్ట్ చావడానికి ముందే వీళ్ళందరూ తినేశారు. ఇన్ఫాక్ట్ వీళ్ళు తినింది వీళ్ళకి జీర్ణం కూడా కాలేదు. అలా అయితే తిన్న కాసేపటికే ఈ సంఘటనలు జరిగాయి. వీళ్ళు చనిపోవడానికి 20 కిలోమీటర్ల ముందు రేసులో పాల్గొంటున్నట్టు ఒక ఆయన చెప్పారు కదా.
ఖచ్చితంగా దాని దగ్గరలో ఏదో ఒక దాబా ఉండే ఉండాలి. కనిపెడదాం. నమస్కారం. నమస్తే సార్. చపాతీ పొరోటా ఏం తింటారో చెప్పండి. మేం తినడానికి రాలేదు, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఏ ప్రశ్న అయ్యా? ఈ ఫొటోస్ని చూడండి. వీళ్ళు మీ డాబా దగ్గరికి వచ్చారా? అవునండి, రాత్రి ఇక్కడికి వచ్చి తినే కదా వెళ్ళారు. విషయం ఏంటి? వీళ్ళంతా విషం తీసుకుని చనిపోయారు. ఆ? విషయం ఇచ్చి చంపేశారా అందరినీనా? వీళ్ళలో 5 చనిపోయారు. ఒక అమ్మాయి ఆచూకీ ఇంతవరకు తెలియడం లేదు. ఒక్క నిమిషం సార్. ఒరే, ఇక్కడ నుంచి ఏం చేస్తున్నావురా? వాళ్ళకేం కావాలో వెళ్ళి చూడు. ఎప్పుడు చూసినా ఇక్కడే అలా నుంచుంటాడు. మీరు ఈ విషయం చెప్పండి. వాళ్లతో పాటు మీరు ఇంకెవరినైనా చూసారా? అంటే ఈ డాబాలో ఎవరితోనైనా గొడవ పడుతూ? మీరంతా ఎవరు? మేం సిఐడి నుంచి వస్తున్నాం. సిఐడినా? ఓ, అదా విషయం. మీరు అడిగే పద్ధతిలో మీరు అడిగినప్పుడే అనుమానం వచ్చింది. ఒకటి మీరు పోలీసు వాళ్ళు అయ్యుంటారు, లేకపోతే సిఐడి అయ్యుంటారు. అదేంటంటే ఇక్కడ 15-20 కిలోమీటర్ దూరంలో వీళ్ళల్లో మాకు 5 మంది డెడ్ బాడీలు దొరికాయి. వీళ్ళ దగ్గర మీకు ఏమన్నా విచిత్రంగా కనిపించిందా? మీరు ఆ ఫోటోని నాకు మళ్ళీ ఒకసారి చూపిస్తారా? ఇతనున్నాడు కదా, ఏమైంది? తనకి అసలు ఏమైంది? అది రాజు వేడిగా చపాతీ తీసుకొస్తున్నప్పుడు అక్కడ ఫ్రెండ్స్తో కూర్చోకుండా వెళ్ళి ఒంటరిగా కూర్చున్నారు. నేనేదో చేతులు కడుక్కుంటాడని అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు? అది తను వెనక్కి వెళ్ళి ఎక్కడో నుంచుంది. తన్ని చూడ్డానికి ఒక బైక్ అతను వచ్చాడు. అలాగా? తర్వాత ఏంటి, తన చేతికి ఒక బాటిల్ ఇచ్చాడు. తర్వాత అతను వెళ్ళిపోయాడు. తర్వాత తన ఫ్రెండ్స్తో వచ్చి కూర్చుంది. తర్వాత కలిసి తిన్నారు. తర్వాత నేను పెద్దగా ఏం పట్టించుకోలేదు. కానీ ఒకటి, ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు నేను చూశాను. ఏంటమ్మా, భోజనం నచ్చలేదా, అటు ఇటు తిరుగుతున్నావని. అలా అన్నప్పుడు తను నన్ను వంక చూసి వెళ్ళిపోయింది. సరే, ఆ బైక్ మీద వచ్చిన కుర్రాన్ని మీరు చూసారా? గుర్తుపట్టగలరా? లేదు. అదేంటంటే ఆ అబ్బాయి హెల్మెట్ వేసుకున్నాడు. ఇందులో ఏదో సమస్య ఉందని నాకు ముందే తెలుసుంటే దాని మొత్తం జాతకాన్ని నేను బయటకు కక్కించేదాన్ని. ఎప్పుడు నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. నాకు 4 వైపులా కళ్ళున్నాయి సార్. ఓకే, బైక్ నెంబర్ చూసారా? కలర్ గుర్తుందా? లేదు సార్, కానీ నేను మాట ఇస్తున్నాను, ఇక నుంచి అన్ని నోట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ దాబాకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు నేను నోట్ చేసుకోవాలి కదా. అప్పుడే మీరు పోలీసులు వస్తారు, అప్పుడే కదా నేను చెప్పగలను. సంతోషం. సరే. ఏ రాజు, ఎక్కడ రారా? సో మీరప్పుడు దాబాలో చూడడానికి వచ్చిన అబ్బాయి నిజంగా ఎవరై ఉంటారు? సో సోనిక దగ్గర విషాన్నిచ్చి వెళ్ళింది వాడే అయ్యుంటాడు. సోనిక ఇంకా కామ్య వాళ్ళ ఫ్రెండ్స్ తినే ఆహారంలో విషాన్ని కలుపుంటారు. ఈ సోనిక దాక్కుందనుకుంటా. సార్, ఒక కొత్త న్యూస్ వచ్చింది. ఏంటి సార్, పూజ మరియు లక్ష్కి ఒకరినొకరు పరిచయం ఉందంట. ఏంటి? ఇంతకు ముందే వాళ్ళలో పరిచయం ఉందా? అవును శ్రేయ, వీళ్ళిద్దరి కాల్ రికార్డ్స్ కాస్త చూడండి. ఒక నెల రోజులుగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. లిఫ్ట్ అడిగే టైంను కూడా పూజ లక్ష్కి చెప్పింది. సార్, పూజ ఎవరితో తెలియని వ్యక్తితో లిఫ్ట్ అడిగిందని విన్నాను. పూజకి లక్ష్కున్న కనెక్షన్ వీడికి తెలిసుండే అవకాశం లేదు. పూజ లక్స్ కలిసి వేసిన ప్లానే అనుకుంటా ఇది. ఒక బైకర్ గ్యాంగ్కి పూజ గోవాకు వెళ్లే విషయం ముందే తెలిసింది. వీళ్ళింతకు ముందు ఎక్కడెక్కడికి వెళ్లారో తెలుసుకోవడానికి వాళ్ళ ఫోన్ లొకేషన్స్ మొత్తం చెక్ చేయండి. దాని ద్వారా వాళ్ళ ప్లాన్ ఏంటో మనకు తెలుస్తుంది.
అప్పుడప్పుడు ఇక్కడికి ఎందుకు వెళ్ళారు? జూమ్ చేయి, అదే స్థలమో చూద్దాం. సిటీ ప్లస్ హాస్పిటల్. వీళ్ళిద్దరూ హాస్పిటల్లో ఏం చేయడానికి వెళ్ళారు? బ్లడ్ టెస్ట్ కోసం ఇచ్చిన లిస్ట్ అంతా ఇవి చూస్తాను. మీరు రావడానికి ఇదేనా టైము? ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి? మా కోసమా? అవును. అరే మేమొస్తున్నామన్న విషయం మీకెలా తెలిసింది? నీ పేరు పంకజ్. పంకజ్, నీ పేరు ఏమికలా తెలుసు? సార్ నేను ఫేమస్ అయిన వాళ్ళ గురించి అందరికీ తెలుస్తుంది. మీకేం తెలుసు? మీరు చెప్పండి. మీరిక్కడ నెంబర్ వేసి వెళ్ళారు. నెంబర్ రాసి వెళ్ళానా? పంకజ్, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? నేనెప్పుడు వచ్చాను ఇక్కడికి? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? సార్ మీరే చూస్తున్నారుగా నేను ఎంత ఫిట్గా ఉన్నాను. మరి అలాంటిది ఇక్కడికి ఎందుకు వస్తాను? సరే రండి రండి రండి. ఎక్కడికి? ఇందులో రాశారు ముందు పంకజ్, తర్వాత నీరజ్. మీకు 5 బ్లడ్ టెస్టులు చేయాలి. ఏంటి 5? అయ్యో, అంత రక్తం నా శరీరంలో లేదు. ప్లీజ్ చెప్పేది వినండి, నన్నేం చేయొద్దు. ఎందుకంటే ప్రతి వాళ్ళు అలాగే చెప్తారు. రా. మ్యామ్ 1 మినిట్. మీరు ఖచ్చితంగా ఏదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇతను పంకజ్, ఐ మీన్. ఇలా చూడండి, మీరు ఇతనికి అన్నయ్యే కదా. అతని రక్తం బయటకు వస్తున్నప్పుడు మీకు బాధగానే ఉంటుంది. అందుకనే మిమ్మల్ని లోపలికి పిలవట్లేదు. ఇతన్ని మాత్రం లోపలికి తీసుకెళ్తా. ప్రశాంతంగా రక్తం తీస్తాను. రక్తం రా. తీసుకుంటారా? అయ్యో, నా దగ్గర రక్తం లేదు. అరే, అమ్మ, అరే, సార్, 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 ఆగండి. గమనం, సార్, అరే, కాపాడండి. ఏమిటి? సార్, నా శరీరంలో అంత రక్తం లేదు, సార్. అరే, ప్లీజ్, ఆగండి, ప్లీజ్, నా మాట సార్, వినండి. నన్ను కాపాడండి, చూడండి. సార్. అరే, ఆపండి. వదిలేయండి. ఆగండి. అసలు ఏం జరుగుతోంది? ఇతని పేరు పంకజ్, బట్ ఇతను ఆ పంకజ్ కాదు మీరు అనుకుంటున్నట్టు. అతను మీ పేషెంట్ కాదు. మేము సిఐడీస్. మేము కేసు గురించి కొన్ని విషయాలు మిమ్మల్ని అడగడానికి వచ్చాం. ఓ, ఐఎమ్ సో సారీ. మీరెందుకు ముందే చెప్పలేదు? మీరు అవకాశం ఇవ్వలేదు. ఓహ్, ఈ ఫొటోస్ చూడండి. వీళ్ళిద్దరూ మీ హాస్పిటల్కి వస్తూ ఉండేవారా? అవును, వస్తూనే ఉంటారు. ఎందుకని? లక్ష్మణ్ సహోదరుడు కూడా ఇక్కడ ఉన్నాడు. పాపం తన కోమాలో ఉన్నాడు. ఏంటి, లక్ష వాళ్ళ అన్నయ్య? అవును, తన పేరు మనన్. ఆ? లక్ష్యకి బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చాడో? వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి ఒక్కడే బిడ్డ అని చెప్పారు. లక్ష్య మాకు ఒక్కగానొక్క కొడుకు. మేము ఈ మన్నన్ని కలవచ్చా? ఆహా, రండి. మనన్ ఇక్కడే ఉన్నాడు. ఈ మన్నన్ కోమాలోకి ఎలా వెళ్ళాడు? 3 నెలల ముందు ఇక్కడ అడ్మిట్ అయ్యారు. పూజ, లక్ష్మణి ఇక్కడికి తీసుకొచ్చారు. ముందు ఈయన డిప్రెషన్లో ఉన్నారు, తర్వాత కోమాలోకి వెళ్లారు. పూజ ఎందుకు ఇక్కడికి వచ్చింది? లక్ష గర్ల్ ఫ్రెండ్ అనుకున్నాను. విన్నారా సార్? లక్ష్య కామ్యతో కలిసి ఇక్కడికి రాలేదు, పూజతో కలిసి వస్తుందంట. అంటే ఈ లక్ష్య, కామ్య, పూజ ఇద్దరితో ఏదో ఆట ఆడాడు. ఏమిటి కొత్త ట్విస్ట్ ఈ కథలో? ఫ్రెడీ, పంకజ్, ఈ మన్నన్ని కలవడానికి హాస్పిటల్కి ఎవరెవరు వచ్చారో కనుక్కోండి. ఈలోగా మేము ఈ పూజ విషయం తెలుసుకుంటాం. అంకి మనతో పూజకంటూ ఈ లోకంలో ఎవరూ లేరని చెప్పాడు. ఈ డోర్ లాక్ని ఖచ్చితంగా విరగొట్టాలి. ఏ ప్రయోజనం లేదు, ఏమీ దొరకదు. ఇది పూజా ఇల్లే కదా? ఇల్లు పూజాదే, కానీ మీకు ఇక్కడ ఏమీ దొరకదు, ఏమీ కూడా. మేమిక్కడికి వెతకడానికే వచ్చామని మీకెలా తెలిసింది? సార్, ఇక్కడ చాలా మంది పోలీసులు వస్తారు, కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. సార్, ఇప్పుడంతా నేను మనుషులు చూస్తేనే కనిపెట్టేస్తాను వాళ్ళు పోలీసులా దొంగలా అని. సార్, మీరందరూ పోలీసులే కదా? మేము సిఐడీస్. అన్నట్టు పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్, పూజ వాళ్ళ అమ్మ నాన్నే హత్య చేశారు కదా, ఆ విషయం గురించి. ఎప్పుడు మర్డర్ ఎప్పుడు జరిగింది? సార్, టైము, రోజు అదంతా నాకు గుర్తులేదు సార్. ఏం లేదు. మీరు పూజ గురించి ఇంకేమైనా చెప్పగలరా? ఆ అమ్మాయి గురించి నేను ఏమని చెప్పాలి? చాలా మంచి అమ్మాయి సార్. తను చాలా బాగా పెంచారు, కానీ సడన్ గా మధ్యలో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. తర్వాత వాళ్ళ బ్రదర్ని చూసుకునే బాధ్యత కూడా తన మీదే పడింది. బ్రదరా? పూజకి బ్రదర్ ఉన్నారా? మనన్.
మననే పూజ ఒక బ్రదరు. మనన్ పూజ యొక్క బ్రదరా? మనన్, లక్ష్ ఇంకా పూజ ఈ ముగ్గురి మధ్య ఏదో ఉంది. అరే మన్నన్ ఏం చేస్తారు ఇప్పుడు? వాడు కోమలో ఉన్నాడు కదా. ఒకవేళ తను కోమాలో లేకపోతే? ఏంటి? అవును సార్, ఆ మనను కోమాలో లేడు, యాక్టింగ్ చేస్తున్నాడని నా మనసు ఎందుకో గట్టిగా చెప్తోంది. ఎందుకు? నీకెందుకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇది నా ఇంట్యూషన్, ఇది తప్పయ్యే అవకాశమే లేదు. అది ఎలా కుదురుతుంది? మన్నన్ కోమలో ఉన్నాడని డాక్టరే చెప్తున్నారు. అయ్యో సార్, డాక్టర్ చెప్పారు, నేను కాదనడం లేదు. ఒకవేళ వాడు కోమాలో లేకుండా యాక్టింగ్ చేస్తుంటేను వాడిని రెడ్ హ్యాండెడ్ గా మనం పట్టుకుంటే ఆలోచించండి. సార్, మీకు ప్రమోషన్ వస్తుంది, మీ తర్వాత నాకొస్తుంది, ఏసీపీ డీసీపీ. ఏంటి? సార్, అంటే ఏసీపీ డీసీపీ మనల్ని పొగుడుతారంటున్నాను. మనకి ప్రమోషన్ ఇస్తారు సార్. ఈ రేంజ్ లో ఉన్న మనం పెద్ద రేంజ్కి వెళ్ళిపోతాం. కొంచెం ఆలోచించండి, బాగా ఆలోచించండి, మంచి ఐడియా ఆలోచించండి. ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచిస్తున్నాను, ఐడియాని ఆలోచిస్తున్నాను. ఒక మంచి ఐడియా కోసం ఆలోచిస్తున్నాను. ఆలోచించు. పంకజ్, నా మెదడులో ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. చెప్పండి, త్వరగా చెప్పండి. అది నీ షూ కొంచెం రిమూవ్ చేసివు. ఆహా, కుదరదు. కుదరదంటే కుదరదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ రేప్యూస్. కుదరనే కుదరదు. ఇట్స్ మై ఆర్డర్. తీయి, నేను నీ సార్ని. ఆర్డర్ గేడర్ ఓకే సార్, అయినా దీనికి సమాధానం ఎవరు చెప్తారు? నేను చెప్పలేను, కాబట్టి మీరే చేసుకోండి. ఆ తర్వాత ఏసీపీ సార్ ఏమంటారు? సార్, ఇది హాస్పిటల్ సార్, విషవాయువు వ్యాపిస్తుంది. ఆ విషపు వాయువు వ్యాపించాలి పంకజ్, అందుకే తీయమని చెప్తున్నాను. నేను ఇప్పుడే వస్తాను. సార్ కానీ, అయ్యో ఇతను ఇప్పుడేం చేయాలి? సరే, మీ ఇష్టం వచ్చినట్టు చావండి. ఓరి దేవుడా, ఇటువంటి ఒక దరిద్ర పుష్పం ఎక్కడి నుంచి వస్తుంది? ఇగో ఇక్కడి నుంచో వస్తుంది. ఎక్కడి నుంచియా? ఓ, సాక్స్ నుంచి వస్తుందా? నేను ముందు చెప్పానుగా, నేను ముందే చెప్పాను కదా. అదిగో పెద్ద ఆయన చూడండి, అక్కడ చూడండి, ఆ అన్నను చూడండి, అందరూ చచ్చిపోయారు. మీకు ఇది అవసరమా? ఇప్పుడే మన ఐడియా బాగా పనిచేయబోతుంది పంకజ్, కావాలంటే చూడు. వాళ్ళు హాస్పిటల్లో ఎందుకు అబద్ధం చెప్పారు? మన్నన్ లక్ష్య బ్రదర్స్ అని. ఇంతకీ ఆ మన్నన్కి ఏమైంది? సార్, పూజ వాళ్ళ అమ్మా నాన్న మర్డర్ తర్వాత మనన్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు. తర్వాత ఇంకో సిస్టర్ కూడా కనిపించకుండా పోయింది. ఇంకో సిస్టరా? ఈ మన్నన్ పూజకి ఇంకొక సిస్టర్ కూడా ఉందా? అవును సార్, పూజ మనన్ అమ్మా నాన్న ఒక అనాథ బిడ్డని దత్తత తీసుకున్నారు. కానీ సార్, పూజకి మనన్కి ఆ బిడ్డ అంటేనే అసలు నచ్చదు. ఆ అమ్మాయిని చూస్తేనే వీళ్ళిద్దరికి నచ్చలేదు. వాళ్ళు దత్త తీసుకున్న ఆ పిల్ల పేరేంటి? కామ్య. ఏంటి కావ్యనా? మీరెందుకు అప్పుడప్పుడు షాక్ అవుతున్నారు? పూజ అండ్ కామ్య ఇద్దరు సిస్టర్సా? ఈ ఇద్దరి మధ్య గొడవలున్నాయా? ఒకవేళ కామ్య పూజను చంపేసిందా? అయ్యుండొచ్చేమో సార్. ఈ నైబర్స్ చెప్పేది చూస్తే పూజ కామ్యాన్ని చాలా హేట్ చేసేది. కానీ సార్, పూజ పేరెంట్స్ని ఎవరు చంపారు? ఈ ఫుల్ మర్డర్స్కి పూజ వాళ్ళ పేరెంట్స్ మర్డర్కి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. ఇంకొకటి వేసేనా?
ఓరి భగవంతుడా, నేను సచ్చాను. నన్ను కాపాడండి రోయ్. కంపు తట్టుకోలేకపోతున్నా. కాపాడండి, కాపాడండి అయ్యా, కాపాడండి. సచ్చిన ఎలుకని వేసి పడేసరి కంపు తట్టుకోలేకపోతున్నా. కాపాడండి, అయ్యో కాపాడండి. మనిషి మారిపోయాడు పంకజ్. నా సాక్స్ మనిషినే మార్చేసింది. ఒరే, నీ సాక్స్ వేస్తే మనిషే సస్తాడు. ఆగవయ్యా. వీడిని వదలకండి సార్. మనని ప్లేస్ లో వీడి పడుకున్నాడు. సార్, నా సాక్స్ తోటి వీడిని వల వేసి పట్టుకున్నాను సార్. పంకజ్, దాన్ని లోపల పెట్టు. మూర్చొచ్చేలాగుంది. నిజం చెప్తావా లేక చంపేనా? లేదు సార్, చెప్పేస్తాను. చెప్పు. అదొద్దు సార్, నాకేం తెలీదు సార్. మీ దగ్గర ఏమీ చెప్పలేను, కానీ ఏంటంటే అది 15 రోజుల క్రితమే మన్ననికి స్పృహ వచ్చేసింది. అలాగే ఇంకో విషయం చెప్పలేను, కానీ వాడు నాకు డబ్బాసు చూపించి ఇది ఎవరికి చెప్పొద్దని చెప్పేశాడు. అదే విధంగా ఇది కూడా నేను చెప్పలేను మీతో. హాస్పిటల్ నుండి బైక్ తీసుకెళ్లి బయటికెళ్ళి వస్తాడు కూడా సార్. ఎట్లా సార్ ఇదంతా చెప్పను నేను. అలాగే నేను వాడికి ఒక మొబైల్ ఫోన్ కూడా కొనిచ్చాను. ఆ ఫోన్ ఇప్పుడు నా దగ్గర ఉంది, కానీ బైక్ మొబైల్ ఫోన్ తీసుకెళ్లిపోయాడు సార్. ఇదంతా నేను ఎట్లా చెప్పను సార్ మీకు. సార్ నన్ను దయచేసి వదిలేండి సార్, నేను అమ్మాయికుణ్ణి సార్. మాకు తెలుసు నీకేమీ తెలీదు, నువ్వేమీ చెప్పలేవు అని. నువ్వు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అది కూడా చెప్పలేవు. వాళ్ళు ఎలా కాంటాక్ట్ చేస్తున్నారో. కాకపోతే పూజ చనిపోయింది. వాడు వెళ్ళాడంటే డెఫినెట్గా ఎవరినో కాంటాక్ట్ చేస్తుంటాడు. కానీ నువ్వు మాతో చెప్పలేవు కదా వాడు ఎవరిని ఎలా కాంటాక్ట్ చేశాడో. అవును సార్, కానీ నేను చెప్పలేను సార్. కానీ నేను చెప్పే నెంబర్ మీరు నోట్ చేసుకోండి. కానీ అది సార్, నేను చెప్పిన ఈ విషయం బయట మాత్రం చెప్పకండి. అయినా నువ్వెప్పుడు చెప్పావులే, నెంబర్ చెప్పు. నువ్వెక్కడున్నావు? ఎక్కడున్నావు నువ్వు? మనన్ బైక్ ఇక్కడే ఉంది అంటే వాడిక్కడే ఎక్కడో ఉంటాడు. లేదు, ఇది చాలు. వాడొస్తే వాణ్ణి కూడా లేపేద్దాం. ఆ తర్వాత నువ్వు నేను ఈ దేశానికి ఒకేసారి బాయ్ బాయ్ చెప్పేద్దాం. నేను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను మొన్న. తనతో పాటు సోనికా ఉంది సార్. ఇక్కడ నుండే వాళ్ళని కాల్ చేద్దాం సార్. నో 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 నో, వాళ్ళెవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టున్నారు. సార్, ఎవరో వస్తున్నారు. అన్కి ఏంటి మన్నన్, ఇక్కడికి వచ్చి దాక్కుంటే నీ ప్రాబ్లమ్స్ మొత్తం అయిపోతాయి అనుకున్నావా? ఎవరికి తెలియదు అనుకున్నావా? ఏంటి అన్నీ తెలుసా చెప్పు. కానీ సిఐడి వచ్చిన విషయం నీకు తెలియదు. సిఐడి వాళ్ళు వెళ్ళు. సరే నడవండి. సరే, దొంగ పోలీసాట ఇంతటితో ముగిసింది. ఇకపైన చేసిన తప్పును ఒప్పుకుందామా? అవును, సోనికాని నేనే చంపాను. కావ్య, వైశాలి, నిహారికని నేనే చంపాను. ఆ కావ్య ప్రాపర్టీ ప్రాబ్లంలో దారుణమైన ఫ్రెండ్స్తో చేతులు కలిపి మా అమ్మ నాన్నల్ని చంపేసింది. ఆ తర్వాత నేను వాళ్ళు తాగే నీళ్ళల్లో, భోజనంలోనూ, నీళ్లలోనూ, తాగే నీళ్ళలో విషం కలిపి ఇచ్చేశాను. మీరు అవి తాకండి. నిహారిక, బండిని 2 నిమిషాలు ఆపు. నేను వాష్రూమ్కి వెళ్ళాలి.
ఏమైంది? సడన్ గా నాకు ఏదోలా ఉంది. ఎందుకంటే నేను మనని ఇష్టపడుతున్నాను కాబట్టి, అందుకని తన్ని పగ తీర్చుకోవడం కోసం. పూజాని ఎందుకు చంపావు? తను మన్నని ఒక చెల్లెలే కదా. పూజ నేనేం చంపలేదు, కామ్య చంపుంటదనుకుంటా. ఎందుకంటే ఆ స్లీపింగ్ పిల్స్ని కామ్య తింటుంది. తను తినే భోజనంలో నీళ్ళలో ఆ మాత్రల్ని తను కలిపే అవకాశం ఉంది. పూజ యూజ్ చేసే బాటిల్లో నేను నిద్ర మాత్రలు కలిపాను. ఎవరి దాన్ని ముట్టుకోవద్దు. ఓకే. తర్వాత ఆ ఖాళీ బాటిల్ని నా బ్యాగ్లో ఎప్పుడు పెట్టిందో నాకే తెలియదు. తర్వాత సార్, లక్ష్ మా ఫ్రెండ్ సార్. తనని మేమేమీ చేయలేదు. ఏయ్, కొంచెం నీళ్ళివ్వు, చాలా దాహంగా ఉంది. పూజా బాటిల్లో సోనిక విషయాన్ని కలిపి ఉండకూడదనుకుని తన దగ్గర నుంచి తీసుకుని తను నీళ్లు తాగుండొచ్చు. కానీ అందులో స్లీపింగ్ పిల్స్ ఉన్నాయి. వాటిని కలిపింది కావ్య. అందువల్ల డ్రైవ్ చేసేటప్పుడు నిద్రొచ్చి యాక్సిడెంట్ అయ్యి. కానీ ఈ లక్స్ ఇంకో గ్యాంగ్లో ఎలా వెళ్ళి చేరాడు? కామ్య ఇంకా తన మిత్రులు మా అమ్మానాన్నలను చంపిన వాళ్ళని మాకెప్పుడైతే తెలిసిందో అప్పుడే పూజ, లక్షయ్, సోనికాని కామ్య గ్యాంగ్లోకి పంపించాం సార్. ఎందుకంటే అవకాశం దొరికినప్పుడు తనని హత్య చేయడం కోసం. సార్ ఒకరోజు గోవాకు వెళ్ళాలనుకున్నారు. అప్పుడు పూజ లిఫ్ట్ అడిగే సాకులో నాకు హెల్ప్ చేయమని చెప్పి మా గ్యాంగ్లో చేరింది. కామ్య నా ముందు, లక్ష్య ముందు ఏ ప్రాబ్లం చేయకూడదనుకున్నాను. అందుకని తను నోరు మూసుకొని ఉన్నాడు. పూజ ఎవరనేదే తెలియకుండా కామ్య ఆ టైంలో నటించింది. పూజ, నీ నాటకాన్ని ఇక్కడ కూడా కొనసాగిస్తే నేను నిన్ను చంపేస్తాను, అర్థమైందా? ముఖ్యంగా సోనిక మరియు లక్ష్మి ముందు. లేదా నిన్ను కన్నవాళ్ళని చంపినట్టు నిన్ను కూడా చంపేస్తాను, అర్థమైందా? వాచ్ ఇట్. ఆల్రెడీ ప్లాన్ సెట్ అయింది. నిన్ను, నిహారికాని, వైశాలిని ఇవాళ పైలోకానికి పంపిస్తా. సార్ నాకేమీ జరగదు కదా సార్. సార్ నేను వీళ్ళ ప్లాన్లో ఏమీ లేను సార్. మరెందుకు ఇక్కడికి వచ్చావు? మా గురించి నిజాలు మీ దగ్గర చెప్పకుండా ఉండడానికి, మనల్ని బెదిరించి డబ్బు తీసుకోవడానికి వచ్చాడు సార్. పేరు చెప్పడం నిజంగా డేంజర్ అయిన విషయం. నువ్వు కూడా జైలుకు వెళ్లే తీరాలి. అలాగే నువ్వు మీ అమ్మ నాన్న హత్యకు పగ తీర్చుకోవాలని నువ్వు చాలా హత్యలు చేశావు. దానివల్ల ఏం సాధించావు? మీ చెల్లెలు పూజ, మీ ఫ్రెండ్ లక్ష్మిని అందరినీ పోగొట్టుకున్నావు. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ సోనికాతో కలిపి నీ మిగతా జీవితాన్ని జైల్లో గడపబోతున్నావు. అది ఉరి శిక్ష పడేంత వరకు.